కాళేశ్వరంపై దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆయన ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని చెప్పిందన్నారు. ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం సరికాదని సిడబ్ల్యూసితో పాటు అన్ని సంస్థలు చెప్పిన నేపథ్యంలో గత ముఖ్యమంత్రి మాత్రం తన ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారంటూ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక విషాదంగా మిగిల్చారంటూ కూడా ఇటీవల కాగ్తో పాటు అదేవిధంగా విజిలెన్స్ కమిటీ కూడా ఒక నివేదికలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం అడిగి మరింత తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇటీవల మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కాగ్ కానీ అదేవిధంగా విజిలెన్స్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, నాణ్యత లోపించిందని చెప్పేసి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది వాళ్ళు అన్న మాటలు ఇంకా తీవ్రమైనటువంటి వాళ్ళు అన్నది ఏంటంటే దీని ప్రణాళిక, నిర్మాణము, నిర్వహణ, డిజైను, నాణ్యత, నిర్వహణ అన్ని విషయాలలో కూడా లోపాలు ఉన్నాయని. అంటే ఇది కేవలం ఒక దగ్గర తప్పు జరిగింది, ఏదో చిన్న టెక్నికల్ సమస్య అనుకోవటానికి లేదు. సమగ్రంగా తప్పులు జరిగింది. కామన్ స్లాబ్ ఉంది, ఒక దగ్గరే జరిగింది అనటానికి లేదు. దాని ప్రభావం మొత్తం అన్ని పిల్లర్ల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే డిజైన్లోనే లోపం ఉంది అంటే దాని అర్థమైంది. మీరు ప్లానింగ్లోనే లోపం ఉంది, నిర్మాణంలోనూ లోపం ఉంది, నాణ్యతలోనూ లోపం ఉందంటే అర్థమైంది. సమగ్రంగా పరిశీలన చేయకుండా దీనిపైన ఒక నిర్ణయం కుదరదు. ఒకే రకమైన డిజైన్తో 3 కట్టిండ్రు కాబట్టి మూడింటిని మనం పరిశీలన చేయవలసిందే. నిపుణులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత కానీ దాని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవటం కుదరదు. ఇదివరకే మీరు తప్పు చేశారు, మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. డిపిఆర్ లేకుండా, డిపిఆర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇష్టానుసారంగా మార్చిపారేస్తూ ఇంజనీర్లతో సంబంధం లేకుండా మీరు ఇష్టానుసారంగా దాన్ని కట్టుకుంటూ పోయినరు. మీ ఇష్టానుసారంగా కట్టిన ఫలితంగా కేవలం మేడిగడ్డే కాదు, పంపౌదులు మునిగినాయి, కాలువలు దెబ్బతిన్నాయి, సొరంగాలు కూలినాయి. ఇన్ని రకాలుగా ఇయ్యాలమ్మ మల్లన్న సాగర్ నిండుగా నింపే పరిస్థితి లేదు, కొండపోచమ్మ సాగర్కు బొంగబడ్డది. ఇన్ని రకాల సమస్యలు అనేవి తలెత్తినాయి. ఇవాళ అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూలింది 3 పిల్లర్లు కాదు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి 3 వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. ఒకటి ఆర్థిక వ్యవస్థ, విపరీతంగా దీనివల్ల అప్పులు తెచ్చినాం, ఆ అప్పులు కట్టలేని విధంగా గుదిబండగా తయారైపోయినాయి. రెండవది చాలా కీలకమైందంటే ఇవాళ మొత్తంగా ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా కుప్పగూలిపోయింది. అది సరిగ్గా పనిచేసి నిర్ణయాలు తీసుకునే శక్తి లేకుండా చేసి ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించింది. మూడోది ఏంటంటే సాగునీటి వ్యవస్థ కుప్పగూలింది. పైసలన్నీ ఇక్కడ పోసిండ్రు, ఇక్కడనేమో సాగునీటి సౌకర్యం ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా చోట్ల ప్రాజెక్టులు పెండింగ్గా మిగిలిపోయినాయి. కాబట్టి ఎటు తిరిగి ఇది సంక్షోభంలోకి నెట్టినటువంటి వ్యవస్థ ఇది. అందుకనే మేము కోరేది ఏంటంటే దీనిపైన ఒక సమగ్రమైనటువంటి నిపుణులతో కూడిన ఒక కమిటీ దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాస్తవాలను వెలుగులోకి తేవాలని. ఇంతకాలం అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు దబాయించి మీడియాను చెప్పు చేతుల్లో పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసి, కానీ ఇవాళ కొంత స్వేచ్ఛ దొరికింది, వాస్తవాలు మాట్లాడుకోవలసి ఉంది. దానికి తోడు ఇవాళ డ్యామ్ సేఫ్టీ వాళ్ళ నివేదిక ఉంది. అదేవిధంగా ఇవాళ మనం అర్థం చేసుకోవలసింది క్యాగ్ నివేదిక మన చేతుల్లో ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాస్తవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం, మీరు ఇవాళ కాళేశ్వరం పోవటం అంటే మీ ముఖాన్ని మీరు చూసుకున్నట్టే ఉంది. అక్కడ జరిగిన తప్పులన్నింటినీ మీరు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడిగేది ఏంటంటే ఆ బొందలగడ్డకుగా మార్చిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు పోయి చూసి ప్రజలకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. లేని ఎడ్ల మేము చర్చనైతే ఆపే ప్రసక్తే లేదు. రేపు మార్చి 10 తెలంగాణకు ఒక పర్వదినం లాంటిదే. అది మిలియన్ మార్చి నిర్వహించినాం. వాస్తవాలు తెలంగాణ ఉద్యమానికి అన్ని శక్తులను ఐక్యం చేసినాం. ఇవాళ మేము చాలా సూటిగా ఆ రోజు మేము ఈ చర్చను బలంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానికి ఆ చర్చకు జవాబుదారి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ది. వాళ్ళు ప్రజల ముందుకు రావాలి, చర్చకు సిద్ధం కావాలి.
ఈ తప్పులను ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు కాగ్ నివేదికతో పాటు కాగ్ నివేదిక అనేది ఆర్థిక అంశాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. డ్యామ్కి సంబంధించినటువంటి వివరాలు తెలిపిన నేపథ్యంలో, టెక్నికల్ విషయాలు తెలిపిన నేపథ్యంలో ఇప్పటికీ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అయితే సిఐడిలో 3 కేసులను బనాయించి ఆ బాధ్యులను శిక్షించాలనేటువంటి ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. మనం కాళేశ్వరం సంబంధించి ఎవరిని బాధ్యులను చేయాల్సి ఉంటుంది అంటే కంపెనీనా లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్న గత ముఖ్యమంత్రిని ఎవరిని బాధ్యులను చేయాల్సిన అవసరం? మొట్టమొదటనైతే నిర్ణయాలు చేసిందంతా ఒక తానే ఇంజనీర్ అయి తానే ఒక ముఖ్యమంత్రి అయి అన్ని నిర్ణయాలు తానే చేసిండు కాబట్టి మొట్టమొదట రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలి. ఆ తర్వాత దానికి తల ఊపి డూడు బసవన్న అంటూ సంతకాలు పెట్టిన ఇంజనీర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎల్ఎన్టీ కంపెనీ ఒక దశలో పని పూర్తి చేస్తాం, మళ్ళీ తిరిగి పనులు నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మొండి వైఖరి చేస్తూ ఉంది. ఎల్ఎన్టీని ఏ విధంగా భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తారండి, మీరు రాసుకుంటప్పుడు సరిగ్గా రాసుకొని ఉండాల్సిందే. మా గుండు గుత్తగా ఈ పని చేయమన్నారు, మేము చేసినాం, మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారమే చేసినాం, పూర్తి చేసినాం, మాకేం బాధ్యత ఉంది దీంట్లో, మీ డిజైన్ సరిగ్గా లేకపోతే మేమేం చేస్తామని వాళ్ళు చేతులు దులుపుకోవడానికి అవకాశం ఇచ్చింది. మీరు కావాలనే కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఆ మొత్తము వ్యవహరించారు. అది చాలా స్పష్టంగా క్యాగుతన్ని నివేదికలో చెప్పింది. కాంట్రాక్టర్కి ఎక్కువ ఖర్చు అయితే మీరు అదనంగా ఇచ్చిండ్రు, తక్కువ ఖర్చు అయినప్పుడు మీరు తగ్గించే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా ప్రాజెక్టును డిజైన్ చేసేటప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు అన్నీ కూడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించిండ్రని చెప్పి క్యాగు నివేదికలో చెప్పింది. ఇంత సూటిగా క్యాగు చెప్పిన తర్వాత ఇవాళ ఇంకా దాచిపెట్టేదేమీ లేదు. బాధ్యత ఈ పోయిన ముఖ్యమంత్రి గారిది, పోయిన ఇరిగేషన్ శాఖలో అంతకుముందు వ్యవహరించినటువంటి వాళ్ళదే అయితే తప్ప దానికి ఇంకొకరిని ఇలా తప్పుపట్టడానికి నిందించడానికి వీల్లేదు. సార్, మీరు ఒక ఉద్యమకారుడిగా అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఇప్పటివరకు కాగ్ నివేదికతో పాటు అదేవిధంగా విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. కేవలం ఎన్డీఎస్ఏ మాత్రమే పెండింగ్లో ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రమే. అది ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనున్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన? వాళ్ళు ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు కదా, ఆ ప్రాథమిక నివేదికను బట్టి చూస్తే వాళ్ళు కూడా ఇది చాలా లోపభూయిష్టమైన ప్రాజెక్ట్ అనేది స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి ఆడ ఏం మిగిలి లేదు, ఇక అన్ని వాస్తవాలు దాదాపుగా బయటకు వచ్చినట్టే లెక్క. ఇవే విషయాలు ఇంకొంచెం వివరణాత్మకంగా వస్తాయి. రైట్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో సుమారు 97,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపంతో పాటు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి సిడబ్ల్యూసీ హెచ్చరించినప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత ఒడవడికతో తన సొంత నిర్ణయాలతో అయితే కాళేశ్వరం ప్రాజెక్టును అడావిడిగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఒక గుదిబండగా మార్చడంతో పాటు ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని దివాలా దించే విధంగా తన నిర్ణయం తీసుకుందని చెప్పేసి అంటున్నారు. కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు సేవలు అందిస్తుందా లేదనేటువంటి అంశం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ ఇప్పటికీ కూడా ఒక ప్రాథమిక నివేదికలో అది ఏ విధంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పేసి మనతో అయితే ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు. కెమెరామెన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.